హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. సంవత్సరం నుంచి నాకు కళంతా నొప్పి వచ్చిందండి. నొప్పి వస్తే ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా కానీ నాకు తగ్గలేదు. కనీసం ఒక టాబ్లెట్ వేసుకుంటే 2 రోజులు పనిచేస్తే మళ్ళీ ఎప్పుడు నొప్పి వస్తుంది. ఈ సంవత్సరంలో నేను ఎక్కడికి పోనీ కానీ నాకు తలనొప్పి తగ్గట్లేదని చెప్పేసి బాధపడుతుండగా మా ఇంటి పక్కన ఒక అమ్మాయి మంగళవారం ప్రార్థనకి వెళ్తారా అని చెప్పి అన్నాను. నేను 3 వారాల నుంచి వస్తున్నా. ఈ 3 వారాల నుంచి కూడా తలనొప్పి రాలేదు. దేవుడు చేసిన కార్యములను బట్టి 3 వారాల నుంచి వస్తున్నారు. ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి తలనొప్పి రావట్లేదంట. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపడతాం. దేవుడు చేసిన మేలును బట్టి యేసయ్యకే మహిమ. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. మనవరాలకి జ్వరము వాంతులు అయ్యి పొట్ట వదకొచ్చింది. అమ్మాయికి పొట్ట నొప్పి తగ్గితే సాక్ష్యం చెబుతాను. నొప్పి తగ్గిపోయిందంటే కడుపు నొప్పి. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపడతాం. యేసయ్యకే మహిమ. దేవునికి వందనాలు. అయ్యగారికి స్తోత్రాలు. నాకు గ్యాస్ ట్రబుల్ అనారోగ్యంతో ఉండేదాన్ని. తండ్రి నన్ను స్వస్థపరిస్తే నీ 3 వారాలు నీ సన్నిధికి వచ్చి నేను సాక్ష్యం చెబుతానని ఒప్పుకున్నా. ఇప్పుడు బాగుంది. గ్యాస్ ట్రబుల్ తగ్గిపోయిందంటే గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపడతాం. యేసయ్యకే మహిమ. దేవుడికి వందనాలు. పాస్టర్ గారికి నేను 3 నెలల క్రితం ఈ 3 వారాలు వరుసగా వచ్చాను. దేవుడా నాకు అంగన్వాడి పోస్ట్ వస్తే 1 వారం వచ్చి సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అనుకున్నాను. నాకు అంగన్వాడి పోస్ట్ వచ్చి నెల అయింది. దేవుడు గొప్ప జాబ్ కొరకు వచ్చింది ఆ సహోదరి. చక్కగా దేవుడు జాబ్ ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపడతాం. యేసయ్యకే మహిమ. యేసునామముకు స్తోత్రములు. పాస్టర్ గారికి పాస్టర్కి ప్రైజ్ లార్డ్. నేను ఫస్ట్ ఇయర్ మంచి మార్క్స్తో పాస్ అయితే ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. లాస్ట్ వీక్ కూడా నాకు లెఫ్ట్ హ్యాండ్ నొప్పిగా ఉంది. ప్రేరాలు రాసుకోగానే తగ్గిపోయింది. యేసునామముకు స్తోత్రం. నొప్పి తగ్గిపోయిందంట. మంచి మార్కులు వచ్చిందంట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. యేసయ్యకే మహిమ. నాది సాక్ష్యము. మా అబ్బాయిది ఉగాదికి వచ్చినప్పుడు కొంచెం గొడవ అయింది. మళ్ళీ మన హోటల్కి వచ్చిండు. అటు ఇటు కొట్టుకుంటామని కర్రలు అన్నీ పెట్టుకుంటారు. వాళ్ళు నిప్పు వేసిండ్రు. నిప్పు వేసి ఇటు మీద పెట్టరు. అదంతా కాలిపోయింది. ₹1,00,000 పెట్టండి అంటే వీళ్ళందరూ పెడతామంటే వాళ్ళు ఒప్పుకోలేదు. మళ్ళీ సందకాడ మంగళవారం గొడవ కొట్టుకున్నంత అయింది. మా అబ్బాయి ఈ కొట్టుకోకుండా నీళ్ళు వచ్చినాక మా అబ్బాయి హైదరాబాద్లో ఉంటాడు 10 సంవత్సరాల నుంచి. కొట్టుకోకుండా నీళ్ళు వచ్చినాక ఉంటే 500 కానిక నాకు దేవుడు ఇచ్చిండు గొప్పవాడు ఓట్లు ఇస్తానని దండం పెట్టుకున్నా. పాదల మేలు చేశాడు. మొత్తం ఆ సమస్యలన్నీ తొలగిపోయినాయి. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపడతాం. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకున్న వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యాలు దేవుడు చేయును గాక. ఆమేన్. అన్నకి అక్కకి నా వందనాలు. మాది నేను చెప్పే సాంఖ్యం ఏంటంటే మా ఊరు మేడిపి దగ్గర ఐటీ వారం. మా అబ్బాయికి 5 సంవత్సరాలు 4 నెలలుగా కాళ్ళు నొప్పులు నడుము నొప్పులు ఇనకొండగాని తీసుకెళ్ళి ఎక్సర్లు తీపిచ్చిన నడసలేడు. పండుకోలేడు. ఏం లేదు. అప్పుడు మా ఇంటి పక్కన ఆయన నువ్వు దరిచి వెళ్ళమ్మా 7 వారాలు వస్తానని అనుకో తగ్గిపోద్ది అనుకున్నా. మా అబ్బాయి అసలు బండిగంతో అల్లాడు. అయినా అట్నే వచ్చిన అన్నం ప్రార్థన చేయగలం పడిపోయినాడు. ఫస్ట్ వారం 7 వారాలు వస్తాను అనుకున్నాం. తగ్గిపోయింది. ఇప్పుడు చక్కగా ఉండండి బాబు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపడతాం. ఆ తల్లి ప్రార్థన దేవుడు గొప్ప కార్యం చేశాడు. పాస్టర్ గారికి పాస్టర్కి నా వందనాలు. వచ్చిన ప్రజలందరికీ వందనాలు. నా చిన్న సాక్ష్యం ఏంటంటే మోకాలు బాగా నొప్పి వచ్చింది. మోకాలు బాగా నొప్పి వచ్చేసరికి మోకాలు అంతా నొప్పిగా ఉంది. ఏందా నేను ప్రార్థన చేసుకుంటా మా పక్కన వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉన్నారు. మంగళవారం ప్రార్థనకి వెళ్దాం చిన్నమ్మ అని చెప్పింది. మా అమ్మాయి చెప్పిన తర్వాత మేము కూడా వస్తామమ్మా అని అన్నాను. 3 వారాల నుంచి వస్తున్నా. తల కూడా బాగా ఇసురుగా నొప్పి వస్తుంది. తల కూడా తగ్గిపోతే నేను సాక్ష్యం చెప్తాను అయ్యా యేసయ్యా అని ఒప్పుకున్నా. 2 తగ్గిపోయినాయి. దేవుడు స్వస్థపరిచాడు అని చెప్తుంది. చప్పట్లు కొట్టి గట్టిగా అందరూ కూడా 2 చేతులను చప్పట్లు కొట్టాలి గట్టిగా దేవుని స్తోత్రం. నా సాక్ష్యం ఏంటంటే నాకు నడుము నొప్పులు కాళ్ళు నొప్పులు బాగా తల నొప్పి పక్కలో డొక్కలో నొప్పి వచ్చింది రాత్రి. నేను ఏసురత్నం పోసుకొని మంగళవారం సాక్ష్యం చెబుతానన్నా తగ్గిపోయింది. ప్రేరాలు రాసుకున్న తర్వాత ఆ నొప్పులన్నీ తగ్గిపోయినాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. పాస్టర్ వందనాలు. 4 సంవత్సరాల నుంచి నేను ఆపరేషన్ చేయించుకున్నాను. నొప్పి వచ్చింది. మంగళవారం ప్రార్థనకు పోతే 5 వారాలు పోతే తగ్గింది. నీకు వందనాలు. ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు. నాకు కాలికి సరిపలేసింది. 4 రోజులు హాస్పిటల్కి తిరిగినా తగ్గలేదు. కానీ దేవుడు గొప్పవాడు. 7 వారాలు మంగళవారం ప్రార్థనకు పోతాను ఒప్పుకున్నాను. ఈ సంధిలో సాక్ష్యం చెప్పి కానికేసి వస్తానయ్యా నాకు తగ్గించని చెప్పినాను. దేవుడు నాకు తగ్గి ప్రభు స్వస్థపరిచాడని చెప్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. యేసయ్యకి మహిమ. నేను కాకన ఆపరేషన్ చేసుకుని పోయినా కంటికి.
వాడి పోయిలకు దడత్తుంది. నాకు ఏం మిషన్ కనిపెట్టడానికి పదులు పడుతుంది. ఏం చేసేది దాడ పదులు పడుతుంది, కాకాని ఎత్తిని నా పరిస్థితి అన్నని బయటికి దిక్కులు చూస్తున్నా. ఏం చేశాను ఇంతలా కొద్దిని అంతరు చేపించుకుంటుంటాను. కాలు చేతులు పడుకొని కాసేపు పట్టుకొచ్చినాక నాయన దేవుని చిత్తం దాని కానీ నాకు ఆపరేషన్ జరిగితే మొదలు మనకు సాధ్యం చదువుతానన్నా. ఇంతకు ఆయన దారా ఇంతకు అనుకుని నాకు బాగానే ఆపరేషన్ జరిగింది. నాకు అన్ని కూడా సేమంగానే ఉన్నది. ధైర్యం ఇచ్చాడంటే దేవుడు. ప్రార్థన చేసుకోగానే చక్కటి ఆపరేషన్ దేవుడు జరిగించాడు. చెప్పండి కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. వందనాలు అమ్మగారికి అయ్యగారికి వందనాలు. 3-4 కిందట ఇద్దరు కొడుకులు కోడలు కొంచెం ఇబ్బందులు ఉన్నారు. దేవుడు తండ్రి దేవుడా మా కోడళ్ళు ఇద్దరు బాగుంటే కొడుకులు కోడలు బాగుంటే మంగళవారం ప్రార్థన పోయి సాక్ష్యం చెబుతాను అనుకున్నా. దేవుడి దయలు బాగానే ఉంది. ఇప్పుడు మీ అందరి గురించి కుటుంబం అంతా సమాధానంగా ఉంది అంటున్నారు. గట్టిగా చెప్పండి కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. తగాదాలు, గొడవలు, సాతాను యొక్క బంధకాలన్నీ కుటుంబాలను విడిచిపోవును గాక. చెప్పండి కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును గాక. పాస్టర్కి పాస్టర్కి నా వందనాలు. మేము బోర్ వేయించుకుంటే బాగా నీళ్ళు పడాలనుకున్నాను. బాగానే నీళ్ళు పడ్డాయి. నాకు సంవత్సరం నుంచి తలనొప్పి వస్తుంది. నా తలనొప్పి కూడా తగ్గితే మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెప్పుకుంటున్నాను, తగ్గింది. బోర్లో నీళ్లు సమృద్ధిగా పడ్డాయంట. ఇక్కడి నుంచి ప్రేరాలు తీసుకెళ్లి బోర్లు వేసుకోండి. దేవుడు సమృద్ధి జలాలను మీకు కూడా అనుగ్రహించుడు గాక. చప్పడబడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. పాఠం గారికి వందనాలు, అక్కకు వందనాలు, కూడి వచ్చిన సంఘాలందరికీ వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మా ఆయనకు వారం నుంచి జ్వరం తగులుతుంది. సాక్ష్యం చెబుతా తగ్గితే అని అనుకొని ఆ పేరాయలు పూసుకుంటే తగ్గింది. ప్రేరాయలు రాసుకోగానే జ్వరం తగ్గిపోయిందంట. గట్టిగా చప్పట కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. ఇంకో సాక్ష్యం ఏంటంటే, నాకు గ్యాస్ పట్టేసింది 3 రోజుల కిందట. బాగా ఊపిరాడకపోతే పేరాయలు పూసుకున్నాక తగ్గింది. దేవుడికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా ప్రేరాయల ద్వారా తగ్గిపోయిందంట. ప్రేరాయలు తీసుకోండి. ఇంకా మీ బంధువులకి, స్నేహితులకు కూడా ప్రేరాయలు ఇవ్వండి. దేవుడు గొప్ప కార్యాలు వాళ్ళ జీవితంలో చేయును గాక యేసు నామములో. ఆమేన్. మా మనవరాలకి బాగా జ్వరం వస్తే ఎనకొండ తీసుకుపోతే పిల్లకి మొహం వాళ్ళంతా పూత పూసిందమ్మా, గుంటూరు తీసుకుపోమన్నారు. గుంటూరు తీసుకుపోయినాక పిల్ల మొత్తం ప్రమాదం అమ్మా, గుండెకి రక్త కణాలు పోయినాయి 3, పిల్ల బతకదు, తిరుపతి తీసుకుపోమన్నారు. తండ్రి యేసయ్య నా మనవరాలకు బాగుంటే నేను మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను అయ్యా అంటే, తిరుపతి తీసుకుపోయినాక ఏమీ లేదమ్మా, నీ మనవరాలకు పర్వాలేదు. అంతకుముందు పోతుందన్నారు, ఇప్పుడు ఏమీ లేదంటున్నారా? తర్వాత నార్మల్ రిపోర్ట్ వచ్చింది. గట్టిగా చప్పట కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును గాక. అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు. పోయిన శనివారం నైటు తలంతా నొప్పి, చేతులు కాళ్ళు అన్నీ నొప్పులుగా ఉన్నాయి. ఎంతసేపు ఉన్నా అసలు నొప్పులు తగ్గట్లేదు. ప్రేరాలు పూసుకొని యేసయ్య నన్ను స్వస్థపరిచాయని ప్రార్థన చేసుకున్నాను, స్వస్థపరిచాడు. మంగళవారం ప్రార్థన పోయి సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. నొప్పులన్నీ తగ్గిపోయాయి. ఈరోజు పొద్దున ప్రార్థనకు రావాలని రెడీ అవుదాం అనుకుంటుంటే అసలుకి చేతులు కాళ్ళు వణుకుతా ఉన్నాయి. బీపీ డౌన్ అయింది. ఇంకా అసలు పోలేనేమో అనుకున్నాను. ఏసు రక్తం పూసుకొని యేసయ్య నీ సన్నిధికి నడిపించాయి, నన్ను నీ సాక్షురాలుగా నిలబెట్టుకాయని ప్రార్థన చేసుకున్నాను. దెబ్బలేక యేసయ్య నన్ను స్వస్థపరిచి లేవనెత్తాడు. యేసయ్యకి చిన్న ప్రేరాలు రాసుకుంది. ఆ బిడ్డకున్నటువంటి ఆ బాధ అంతా తొలగిపోయిందంట. దేవుడు అద్భుతంగా నడిపించాడు దేవుడి సన్నిధికి. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును గాక. పాస్టమ్మకి పాస్టయ్య గారికి వందనాలు. నేను కూడా అదే సాక్ష్యం చెబుతున్నాను. నాకు పోయిన వారం కాలు నొప్పి, బాగా కాలు నొప్పిగా ఉంది. పాస్టర్ అయ్య గారుండి నీ నామంలో, యేసయ్య నామంలో కాలు నొప్పి తగ్గాలని ప్రార్థన చేయమన్నాడు. యేసయ్య నాకు కూడా కాలు నొప్పి తీసేయ్యా, నేను సాక్ష్యం చెబుతానన్నా. అలాగే కాలు నొప్పి తీసేసాడు. కుటుంబంలో అందరికీ జ్వరాలు. యేసయ్య ఈ జ్వరాలు మొత్తం ఈ మంగళవారం నాటికి తీసివేయ్యా, నేను సాక్ష్యం చెబుతాను అనుకున్నా. అందరికీ బలహీనతల నుంచి విడిపించిన యేసయ్యకి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగా. కుటుంబాన్ని స్వస్థపరిచాడు యేసయ్య. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. పాస్టర్కి వందనాలు. మా బాబుకి ఈ నెలలో 14వ తారీఖు యాక్సిడెంట్ అయ్యి చెయ్యి ఇరిగింది. దేవుడు నా బిడ్డను ముట్టి చెయ్యి త్వరగా కట్టుకునేలా కృప చూపించిండు. గుద్దిచ్చిన వాళ్ళు కూడా వాళ్ళే డబ్బులు పెట్టుకునేలా దేవుడు సహాయం చేసిండు. ఇప్పుడు మా బాబు బాగున్నాడు. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు అమ్మా. దేవుడిని ప్రార్థనను బట్టి క్షేమాన్ని ఇచ్చాడు. యేసయ్యకే మహిమ కలుగును గాక. అక్కకి అన్నకి వందనాలు, స్తోత్రాలు. మేక బాగలేకపోతే ఏడ్చి రక్తం
తాగిన తెల్లారి బాగుంది, మేత వేసింది బాగుంది, బాగుపడింది. గట్టిగా చప్పట కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అమ్మ. మాది ఈపూరి మండలం అగ్నిగుండ. ఇటు సార్ ముందు సార్ రైట్ తిరుగు అటు తిరుగు. మాది ఈపూరి మండలం అగ్నిగుండాల. నాకు అబ్బాయిలు 3. రెండో అబ్బాయికి కొంచెం చదువు రాకపోతే మా అక్కయ్య వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఇక్కడ ఉంచాను. కొంచెం అప్పు అయింది. నేను తొలిగా మా అక్క వచ్చి ఇక్కడ మంగళవారం ప్రార్థనమ్మ ఇక్కడికి వెళ్దారా నీ కష్టాలు తీరుతాయి అన్నది. అనేసరికి మా అక్కాయిని తీసుకొని ఇక్కడికి వచ్చా ఒక వారం. మా అబ్బాయికి మ్యారేజ్ అయ్యి ఆ కొట్టు పెట్టుకొని కొంచెం వ్యాపారం బాగలైన ఉంటే నేను వచ్చి సాక్ష్యం చెప్తాను అనుకున్నా. అబ్బాయికి మ్యారేజ్ అయింది, కొంచెం అప్పులు అవి ఉన్నాయి. మా అక్కాయిల కుటుంబం మా కుటుంబం వెళ్ళి పక్క వాళ్ళు అందరూ చల్లగా ఉండాలి. వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళావు, చక్కగా మీ అబ్బాయికి మ్యారేజ్ అయిపోయింది. గట్టిగా చప్పట కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. గాడ్ బ్లెస్ యూ. కొంచెం ఆరోగ్యం బాగాలేదు సార్. నాకు ఆరోగ్యం బాగుంటే మళ్ళీ ఏదో నాకు శక్తి కాడికి చర్చిలో తెచ్చి ఇస్తా. దేవుడు స్వస్థపరుస్తాడు. బిడ్డకి 3 బొక్కలు పడి గుండెకి బాగా అయిపోయింది. దేవుడి దగ్గర గుండెకి 3 హోల్స్ రంధ్రాలు ఉన్నాయి. ఇప్పుడు బాగా అయిపోయిందా? బాగా అయిపోయింది. దేశం పోయింది, తిరుపతి పోయింది. మళ్ళీ వచ్చేలాగే బిడ్డ చిన్న బిడ్డ సార్ కనపడి నేను చెప్పలేకపోయినా. మళ్ళీ బాగా వస్తే సాక్ష్యం చెప్పుకుంటాను. ఇబ్బంది లేకుండా ఇప్పుడు మొత్తం అంతా క్లియర్ అయిపోయింది. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములు. పాస్టర్ గారికి పాస్టర్ మరి నా సాక్ష్యం ఏంటంటే కాలువ దాటపోయి కాలువలో పడ్డా. 2 కాళ్ళు కాలువలో పడ్డాయి. వాళ్ళకి పెద్ద గాయం పడ్డది. కాలు 7 కుట్లు పడ్డాయి కాలుకి. పడితే మరి కాలు వాసి బాగా నొప్పిగా ఉంది. మరి ఎట్ట బావాల తండ్రి, మరి అయ్యా నేను మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను అంటే తగ్గిపోయింది. నొప్పులు తగ్గిపోయినట్టు కాలు నొప్పులు. చప్పట కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును గాక. ముందుకు రమ్మ. పాస్టమ్మ గారికి వందనాలు. మా అబ్బాయికి ఇది 3వ వారం. మేము ఫస్ట్ వారం బాగలేదు, అన్నం తిండు జ్వరం వచ్చి ఒళ్ళంతా కాలిపోతుంది. పాస్టర్ చేత ప్రార్థన చేయించుకొని 3 కొబ్బరి నూనె డబ్బాలు తీసుకొని ఇది 3వ వారం. ఇప్పుడు మా అబ్బాయి బాగుండు. హాస్పిటల్లో పోతే 3 రోజులు ఉండమన్నారు. ఒంగోలులో రిపోర్ట్లు రాలేదన్నారు. ఒంగోలులో రిపోర్ట్లు కూడా మరి రాలేదన్నారు. బాగలేదమ్మా మీ అబ్బాయికి 3 రోజులు ఉన్నాక రా అన్నారు. మేము మళ్ళీ ఇంటికి వచ్చి ఇంకా పోయినాం. మళ్ళీ ఆ 3 కొబ్బరి నూనె డబ్బాలు తాగినాక మా అబ్బాయికి రిపోర్ట్లో ఏమి లేదని వచ్చింది. ప్రేరాయలు తీసుకుని వెళ్ళి వాడేవు, చక్కగా రిపోర్ట్లన్నీ నార్మల్ వచ్చేసినాయి. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి మహిమ గట్టి కొట్టాలా. దేవునికి స్తోత్రం. యేసయ్యకే మహిమ కలుగును గాక. మా వదినకి బీపీ షుగర్ ఉంది బాగా ఫుల్గా. అది నార్మల్గా ఉంటే మా వదిన బియ్యం కట్టేస్తా ఉంది. ఈ రోజు తెచ్చింది కట్ట. మా వదినకి బాగుంది. బీపీ షుగర్ నార్మల్ అయిపోయిందంటే గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును గాక. నాకు మోకాలు నొప్పి వచ్చింది. హాస్పిటల్కి పోయినా తగ్గలేదు. పోయిన నెలలో వచ్చిన నేను మళ్ళీ వారంలో తగ్గిపోయింది. ఆయిల్ పూసుకున్నాక నేను స్వస్థపరిస్తే ఆ సాక్ష్యం చెప్తానని చెప్పుకున్నా. వందనాలు. ప్రభు స్వస్థపరిచాడని చెప్తుంది. ప్రేరాలు రాసుకున్న తర్వాత గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ 2 చేతుల గట్టిగా చప్పట కొట్టండి. యేసయ్యకే మహిమ. సౌండ్ రావాలా. ప్రైజ్లాడ ఆంటీ. నాకు 2 కొడుకులకి అమ్మ నాన్నకి మాకు మొత్తానికి జ్వరాలు వచ్చాయి. తగ్గితే సాక్ష్యం చెప్తాను అనుకున్నా, తగ్గిపోయింది. అలాగే నాకు జ్వరం తగ్గింది కానీ బాగా నీరసంగా కళ్ళు తిరగటం అలాగుంది. అలాగే ఇక్కడికి వచ్చా, కూర్చోలేకపోతున్నా, కళ్ళు తిరుగుతున్నాయి, కాళ్ళు చేతులు వణుకుతూ ఉన్నాయి. ఆరాధనలో యేసయ్యా నువ్వు కానీ స్వస్థపరిస్తే అని సాక్షి బిడ్డగా నిలబడతానయ్యా అనుకున్నా. స్వస్థపరిచాడు. ఆరాధనలో ప్రభు స్వస్థపరిచాడని చెప్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. గట్టి కొట్టాలి. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే మా మనవడికి జ్వరం వచ్చింది. తగ్గిపోతే మంగళవారంలో సాక్ష్యం చెబుతాను అనుకున్నా, తగ్గిపోయింది. జ్వరం తగ్గిపోయింది. యేసయ్యకే మహిమ కలుగును గాక. దేవునికి నా వందనాలు. నా గర్భసంచికి పోతుందని చెప్పారు. నేను ప్రార్థనకు వచ్చి ప్రేరాయలు తీసుకెళ్ళి తాగాను. నాకు బాగానే ఉందని చెప్పారు. గర్భసంచి పోత వచ్చిందన్నారంట. ప్రేరాలు వాడుకున్నావు తల్లి. వాడుకున్నాను. ఇప్పుడు ఏమన్నారు మరి? బాగా తగ్గిపోయింది. తగ్గిపోయింది అన్నారంట. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం. గట్టి కొట్టాలి. యేసయ్యకే మహిమ. నాకు ఒంటికి బాగా నీరు వచ్చి ఆయాసం ఉంది. ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేయించుకొని
నా తగ్గిపోతే సాక్ష్యం చెప్పుకుంటానన్నాను. కూడా గుండెలు ఏదో తేడా ఉందన్నారు. ఏం లేకుండా మామూలు రిపోర్ట్ వస్తే సాక్ష్యం చెప్తానన్నాను. బాగుంది. శరీరం ఒంట్లో నీరు తగ్గిపోయిందంట, శరీరంలో ఉన్న అనారోగ్యం తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. గట్టి కొట్టాలి రెండు చేతులు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? యేసయ్యకే మహిమ. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. నాకు కాళ్ళు నొప్పులు అంటే అసలు ఎందుకు కాళ్ళు నొప్పుల గురించి సాక్ష్యం చెబుతారని నేను మనసులో అనుకునేదాన్ని. అయినా కాళ్ళు నొప్పులు ఒక 3-4 నెలల నుంచి బాగా బాధిస్తున్నాయని, గుండెల్లో కూడా బాగా నొప్పి వస్తూ ఉంటే మంగళవారం ప్రార్థనలో నేను సాక్ష్యం చెబుతాం అనుకున్నా. బాగుంది. ఇప్పుడు ప్రభు స్వస్థపరిచాడు. తన శరీరంలో నొప్పులన్నీ తగ్గిపోయినాయి. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. యేసయ్యకే మహిమ. దేవునికి వందనాలు. మా అన్నయ్యకి ఇంటి పని చేసేటప్పుడు ఇనుపు రేకు గుచ్చుకొని చెయ్యి ఇన్ఫెక్షన్ అయింది. ఇన్ఫెక్షన్ అయితే హాస్పిటల్కి పోతే షుగర్ ఉందని చెప్పారు. షుగర్ చెయ్యి అసలు ఎలా తగ్గిద్దని ప్రార్థన చేసుకున్నా. దేవా ప్రార్థన చేసుకొని ఈ చెయ్యి కానీ తగ్గిపోతే మంగళవారం ప్రార్థనలో సాక్ష్యం చెబుతానని ఒప్పుకున్నా. తగ్గిపోయి షుగర్ ఉంది, ఆ ఇన్ఫెక్షన్ తగ్గదేమో అన్నంటే ప్రార్థన చేసుకున్నారంటే దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు. యేసయ్యకే మహిమ. అందరికి వందనాలు. పాస్టర్ గారికి వందనాలు, పాస్టర్కి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే నేను కళ్ళు తిరిగి పడిపోతున్నా. ఇక్కడికి అసలు రాలేనని మా చెల్లెళ్ళు తీసుకొని వచ్చిన. ఇప్పుడు సాక్ష్యం చెప్పినామని మా చెల్లెళ్ళు చేయి పెట్టుకొని తీసుకొచ్చింది. నేను చచ్చిపోతానమ్మ, నేను బతకనన్నా. ఇక్కడికి వచ్చి నాకు పేరాయిలు తీసుకొని తల మీద పోసుకొని నోట్లో వేసుకొని పాస్టర్ గారు ప్రార్థన చేసి నాకు తగ్గిపోయింది. చూడండి, చనిపోవాలనే ఆలోచనలు వస్తున్నాయంట. ఆ బిడ్డ ప్రార్థన చేయించుకున్న తర్వాత ఆ ఆలోచనలు తొలగిపోయినట్టు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. యేసయ్యకే మహిమ. దేవునికి స్తోత్రాలు. పాస్టర్కి వందనాలు. నాకు ఈ రెక్క బాగా నొప్పి వచ్చింది. నొప్పి వచ్చి ప్రభు ఆ రెక్క నొప్పి తగ్గిపోతే సాక్ష్యం నీ మందిరంలో సాక్ష్యం చెబుతానన్న తగ్గి. చూడండి, ఆ భుజము నొప్పి తగ్గిపోయింది అంటున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. రెండు చేతులు కొట్టాలా, అందరూ కొట్టాలా. కూర్చున్న వాళ్ళందరూ కూడా రెండు చేతులతో. మా ఆయనకి జ్వరం వస్తుంటే 20 రోజుల నుంచి జ్వరం వస్తుంటే తగ్గలేదు. ఏ రామం కాడి తీసుకుపోయి ప్రార్థన యేసు రక్తం తీసుకొచ్చి ప్రార్థన చేసినాక తగ్గిపోయింది. 20 రోజుల నుంచి జ్వరం అంట. మరి యేసు రక్తం రాయాలా వద్దా? రాయాల్సిందే. రాసిన తర్వాత అద్భుతంగా దేవుడు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా అందరూ కొట్టాలా, అందరూ కొట్టాలా. యేసయ్యకే మహిమ. వాటర్ వేసాను, నీళ్ళు రావటం లేదు. మందిరంలో సాక్ష్యం చెప్తానన్నాక నీళ్ళు వచ్చాయి. ట్యాంకి గారిపోతుంది. ఒకసారి మందిరంలో సాక్ష్యం చెప్తానన్నాక ఆ ట్యాంకి గారటం ఆగిపోయింది. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు. మా దేవునికి స్తోత్రము. ప్రార్థన గొప్ప కార్యం చేసింది. నాకు ఒళ్ళు నొప్పులు తగ్గిపోతే మందిరంలో సాక్ష్యం చెప్తాను. గాడ్ బ్లెస్ యు. ఒళ్ళు నొప్పులు తగ్గిపోయిన యేసయ్యకే మహిమ. చెప్పయ్యా. మాది శివాపురం. మేము ఎప్పుడు మాకు ఇక్కడ తిరణాలు, పౌరం తిరణాలు ఉంటుంది. మేము ఎప్పుడు ఆచారం ప్రకారం పలకలు పట్టడం, దొన్నలు నరకటం అన్నీ ఉంటాయి. అయితే మా తాత తండ్రుల కాడ నుంచి దొన్నలు నరికేది ఉంది. నేను కూడా ఇప్పటి వరకు నరికా. ఇప్పుడు నుంచే ఎన్ని మానేసి దేవుడి ప్రార్థనకు వచ్చి దేవుళ్ళు ఉండాలని నేను అనుకొని సాక్ష్యం చెబుతున్నా. ఏ ఊరి మీది? శివాపురం. చూడండి, దేవుడు అద్భుతంగా ఆ మనస్సుకి, మా చక్కటి మనసునిచ్చి ఆ టీవీకి దత్తత తీసుకోవాలనుకుంటున్నాం. టీవీకి ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలనుకుంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. గట్టి కొట్టాలి. యేసయ్యకే మహిమ. ఆ బిడ్డకి ఇచ్చిన మారు మనసును బట్టి, దేవుడి ప్రేరేపణ బట్టి దేవునికి స్తోత్రం కలుగును కాక. ఒక రోజల్లా మోకాలు నొప్పి లేచింది. అల్లాడిపోతే జ్వరం వచ్చి అల్లాడిపోతుంటే పేరాయిలు తగ్గిపోయింది. నొప్పులని తగ్గిపోయినాయి, జ్వరం తగ్గిపోయింది. యేసయ్యకే మహిమ. గాడ్ బ్లెస్ యు. మాట అనుకున్నది అయింది. నేను అందుకు సాక్ష్యం చెప్తాను. ఓకే. దేవునికి స్తోత్రం. అన్నగారికి అక్కడికి వందనాలు. మీరు వచ్చి మీ అందరికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నేను నిన్న డ్రైవింగ్కి వెళ్ళాను. వ్యాపారం వెళ్తే బండికి నైటు 10 అయిన తర్వాత ఇంటికి రిటర్న్ వస్తున్నాను. లైట్లు సడన్గా ఆగిపోయినాయి. నాకైతే ఎలక్ట్రిషియన్ అయితే తెలియదు. ఎట్లా చేయాలి ప్రభు నేను ఆలోచిస్తూ ఉన్నా. ఈ చిన్నగా వైర్లని కదిలించినా కూడా ఎలగట్లా. వేరే అతను ప్రభు మరి నాకైతే సహాయం కావాలి, నడి రోడ్డు మీద ఉన్నా, నాకు ఇక్కడ ఎవరు లేరని ఆలోచిస్తే ప్రార్థన చేసుకున్నాను మనసులో. దేవుడు వేరే కార్ అతను వచ్చి హెల్ప్ చేశాడు దేవుళ్ళలాగా. అదేవిధంగా మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత డీజిల్ ట్యాంక్ కింద పడిపోయింది. 4 బోల్ట్లు, దానికి 3 బోల్ట్లు ఉంటాయి. 3 బోల్ట్లు పడిపోయినాయి కింద. ఫుల్ డీజిల్ మొత్తం పడిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్ళీ ప్రేయర్ చేసుకున్నా, ప్రభు ఏంటి ఇలా జరుగుతుంది నాకు, నేను ఉదయాన్నే వెళ్ళనా, రేపు ఉదయం మందిరంకి వెళ్ళాలని అనుకున్నాను. మరి మందిరంకి వెళ్ళాలంటే నేను ఇక్కడ నైట్ నిద్ర కాస్తే మరి ఇబ్బంది అయింది కదా, ఎక్కడ డీజిల్ ట్యాంక్ ఇవన్నీ పోయినాయి, ఎట్లా చేయాలి ప్రభు అని మళ్ళీ ప్రార్థన చేసుకున్నాను. 11:30, 12 గంటప్పుడు
మళ్ళీ నాకు దేవుడు కళ్ళలోకి వచ్చాడు, అన్నయ్య కనిపించాడు. కానీ అన్నయ్య రూపంలో కనిపించి వెస్లీ అన్నాడు. అన్న ఏందన్నా అన్న, ఏంది ఇక్కడ ఏం చేస్తున్నావు వెస్లీ అంటే, ఇదిగో అన్న ఇట్లా జరిగింది మ్యాటర్ అని చెప్పేసాను మొత్తం. చెప్తే ఉదయాన్నే నువ్వు టెక్సీ మాడుకొని పనుకో, ఉదయాన్నే నీకు మెకానిక్ వచ్చి ఇక్కడ గంగారం దగ్గర ఉంది కదా వెళ్ళిపోదు, చేయించుకుందు, టెన్షన్ పడగాకు, ఎందుకు బాధపడుతున్నాను. ఓకేనన్నా. మళ్ళీ లేస్తే అన్నయ్య లేడు. ప్రభువా నువ్వు మాట్లాడేవని ఆలోచించాడు. ప్రభువా నీకు స్తోత్రమయ్యి మళ్ళీ కృతజ్ఞత తెలుసుకున్నాను. అదేవిధంగా ఉదయాన్నే లేచి మళ్ళీ అదే గంగారం దగ్గరికి వెళ్ళి ఆ ట్యాంక్ ఇది మార్చుకొని దేవుడి దయ వల్ల అంత హ్యాపీగానే వచ్చాను. అది దేవుడు అద్భుతంగా చూడండి, దేవుడితో మనం కనెక్ట్ అయితే దేవుడు మనకి సహాయాన్ని, మార్గాన్ని ఆయన ఏర్పాటు చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును గాక. నాకు 3 ఏళ్ళ నుంచి నడువుల నొప్పులు, మెడల నొప్పులు, ఇప్పుడు 8 వారాల నుంచి వస్తుండా. ఒక వారం మిస్ అయిపోయింది, 9 వారాలు. ఇప్పుడు 8 వారాలు 8 డబ్బాలు ఎత్తపోయినాను, అది రాసుకున్నా, కడుపులో తాగినా, ఇప్పుడు కష్టపరిచి దేవుడు గొప్ప కార్యం. గట్టిగా చప్పట్లు, 2 చేతులు అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలి.